తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ ఆఫ్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ జల వివాదం తీవ్ర చర్చకు దారితీస్తుంది. కావేరీ నది ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కీలకమైన జల వనరు. కర్ణాటకలో కావేరీ పరివాహక ప్రాంతంలో నీరు నిల్వ చేసి అక్కడి నుంచి తమిళనాడులోకి నీరు ప్రవహిస్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై తరచు వివాదం తలెత్తుతూనే ఉంటుంది. ప్రస్తుత వివాదంలో కావేరీ వాటర్ రెగ్యులేటర్ కమిటీ కర్ణాటక బిలిగుండ్లు వద్ద తమిళనాడు రోజుకు 3500 క్యూసెక్యూల నీటిని 15 రోజుల పాటు అందేలా విడుదల చేయాలని జూలై 29న ఆదేశించింది. అంటే మొత్తం దాదాపు 4 టీఎంసీల నీరు 15 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది. కర్ణాటక మాత్రం తమ రాష్ట్రంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, బెంగళూరు తాగునీటి అవసరాలు, కర్ణాటక రైతుల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరింది. రోజుకు 3500 క్యూసెక్కుల విడుదల తమకు భారంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని కూడా నిర్వహించింది. కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు, బంద్కు కూడా పిలుపులు వచ్చాయి. కర్ణాటక ఆదేశాలను పూర్తిగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిడబ్ల్యూఎంఏ ఆదేశాలను అమలు చేయాలని బిలిగుండ్ల వద్ద నిర్ణయించిన స్థాయిలో నీటి ప్రవాహం ఉండేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. తమిళనాడు తరఫున దాఖలైన పిటిషన్లో గతంలో ఏర్పడిన నీటి లోటును భర్తీ చేయాలని కోరినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కావేరీ జలాల పంపిణీపై 2018లో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఆ వ్యవస్థలో భాగంగా కేంద్రం సిడబ్ల్యూఎంఏను ఏర్పాటు చేసింది. అందువల్ల సిడబ్ల్యూఎంఏ తీసుకునే నీటి విడుదల నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిన బాధ్యత ఉంది. తాజా ఆదేశంతో కావేరీ నీటి పంపిణీపై సిడబ్ల్యూఎంఏకు ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు మరోసారి బలపరిచింది. ఈ వివాదంలో రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కీలకంగా మారాయి. తమిళనాడులో కావేరీ డెల్టా ప్రాంత రైతులకు సాగునీరు అదనంగా అవసరం కాగా, కర్ణాటకలో కూడా వర్గభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే చట్టపరమైన ఆదేశాలను పాటిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే కావేరీ నీటి విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు తాజా జోక్యం కీలక పరిణామంగా మారింది. ఒకవైపు కర్ణాటక తన రాష్ట్ర అవసరాలను ప్రస్తావిస్తుండగా, మరోవైపు తమిళనాడు తమకు రావాల్సిన నీటి వాటాను విడుదల చేయాలని పట్టుబడుతుంది. తాజా ఆదేశం తర్వాత సిడబ్ల్యూఎంఏ నిర్దేశించిన విడుదలను కర్ణాటక ఎలా అమలు చేస్తుందనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.